కుడి చెయ్యి ముందర పెట్టి ప్రమాణం చేయాలి. కుడి చెయ్యి ముందర పెట్టండి. ప్రమాణం చేస్తున్నాం. అందరూ కూడా కుడి చెయ్యి ముందర పెట్టి ప్రమాణం చేయాలి. గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిజ్ఞ. అవినీతి, కుట్ర రాజకీయాల పట్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవులం మనము. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాము. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రజల కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకుందాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాం. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి, జై జై జన్మభూమి, జై హింద్, జై హింద్. ఈరోజు మంచి ఎండలు. మే నెల అయింది, జూన్ నెలలోకి వచ్చాం. 2వ తారీఖు. ఇది ఒక రాష్ట్రానికి ఒక చీకటి రోజు, జీవితంలో మరిచిపోలేని రోజు, మరవకూడని రోజు కూడా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కష్టపెడుతున్నాను. ఈ నిర్మాణం కోసం మండు టెన్నల్లో మీరు వచ్చారంటే ఆ స్ఫూర్తి జీవితంలో ఎప్పుడూ మరిచిపోకూడదని, ఏదైతే ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకుని మళ్ళీ రాష్ట్ర నిర్మాణానికి పునరంకితం కావాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను అర్థం చేసుకోగలుగుతాను మీ కష్టాలు. శారీరకంగా శ్రమ ఉంటుంది, మంచి ఎండ. అయినా కూడా మీరు ఒకసారి చూస్తే అన్ని రాష్ట్రాలు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దేశం స్వాతంత్ర దినాన్ని కూడా జరుపుకుంటాం. అదే సమయంలో మనం జరుపుకునేది నవ నిర్మాణ దీక్ష చేసి రాష్ట్ర అవతరణ జరిగిన సందర్భంగా మనకు జరిగిన నష్టాన్ని ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణానికి, దేశ అభివృద్ధికి పునరంకితమయ్యే రోజని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చీకటి రోజే కాకుండా మనం పడరాని అవమానాలు పడ్డాం, అన్యాయం జరిగింది. అది జరిగిందని ఇళ్లలో పడుకొని బాధపడితే మనం సాధించగలిగింది ఏదీ లేదు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే కొన్ని దేశాలు మనకు ఆదర్శం కావాలి. ఈరోజు జపాన్ ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా ధ్వంసం అయిపోయి బూడిదగా మారిపోయిన రోజులు. ఆ తర్వాత కూడా
కొన్ని దశాబ్దాల పాటు ఆ దేశంలో పుట్టిన వాళ్ళు గుడ్డిగా పుట్టడం, కుంటి వాళ్ళుగా పుట్టడం, ఇలాంటి సమస్యలు కూడా వచ్చాయి. కానీ ఆ దేశంలో ఒక స్ఫూర్తితో ముందుకు పోయారు, కష్టపడ్డారు, దేశ నిర్మాణానికి పాటుపడ్డారు, అచంచలమైన అభివృద్ధి సాధించగలిగారు. అదే సమయంలో జర్మనీ కానీ ఇంకా చాలా దేశాలు ఇలాంటి సమస్యలు ఫేస్ చేశాయి. ఫేస్ చేసిన తర్వాత వాళ్ళ శ్రమతో, వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ కష్టంతో వాళ్ళు బ్రహ్మాండంగా పైకొచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మనం కూడా మన చరిత్ర ఒకసారి గుర్తుపెట్టుకుని మళ్ళీ భవిష్యత్తు కోసం మనం పునరంకితమయ్యే రోజు ఈ జూన్ 2వ తారీఖు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, తెలుగు జాతికి ఎంతో విశిష్టత ఉంది, చరిత్ర ఉంది. అయినప్పటికీ కూడా స్వాతంత్రం రాకమునపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో, అంటే ప్రస్తుత తమిళనాడు చెన్నైలో ఉండేవాళ్ళం. మనమందరం రాజధానిగా చెన్నైగా పెట్టుకుని ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం. తర్వాత కూడా 3 సంవత్సరాలు అక్కడి నుంచి పరిపాలన సాగించాం. అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని ఆ రోజు పోరాటం చేశాడు, ప్రాణత్యాగం చేశాడు. అప్పుడే మనకు రాష్ట్రం, తెలుగు వారికంటూ ఒక రాష్ట్రం వచ్చింది. ఆ రోజు మనందరం కూడా చెన్నై నుంచి అప్పులు లేవు కానీ కట్టుబట్టలతో కర్నూలుకు వచ్చాం. ఎన్నో సంవత్సరాలు చెన్నై అభివృద్ధి కోసం పనిచేశాం. ఆనాటి మెడ్రాస్ కోసం పనిచేశాం. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చాం, కర్నూలుకు వచ్చాం. మళ్ళీ తెలుగు వాళ్ళు ఆలోచించారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ రాష్ట్రం ఆ రోజు తెలుగు వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే బలం ఉంటుందని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మొట్టమొదటిసారిగా నాంది పలికింది ఆనాటి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కలయిక. 3 సంవత్సరాల తర్వాత మీరు హైదరాబాద్కి వెళ్ళాం. ఇప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు మనకి ఏ రోజు రాష్ట్ర అవతరణ రోజని. కొంతమంది వివాదాలు సృష్టిస్తున్నారు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు మనం ఒకసారి 1953లో అక్టోబర్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా ఉన్నాం. అదే సమయంలో నవంబర్ 1వ తారీఖున 1956లో హైదరాబాద్, అదే మరిగా ఆంధ్రప్రదేశ్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాం. మళ్ళీ జూన్ 2వ తారీఖు 2014లో హైదరాబాద్, తెలంగాణ, హైదరాబాద్గా 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టం ఉన్నా లేకపోయినా కొత్త రాష్ట్రం వచ్చింది జూన్ 2వ తారీఖు. ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు జరిగాయి. నేను ముందే చెప్పాను, అడుగడుగున ఇక్కడుండే ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, ఘోర పరాభవం కూడా. అది తలుచుకుంటేనే ఇప్పటికి కూడా మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ రోజు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఇదే ప్లేస్లో ఆందోళనలు జరిగాయి. నేను అందుకని ఈ విజయవాడలో ఎక్కడైతే ఆందోళనలు జరిగాయో అదే ప్లేస్లో నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టాం. దానికి కారణం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం ఒక ఊరు కాదు, అన్ని గ్రామాల్లో, అన్ని టౌన్లో ఎక్కడైతే ఆందోళన చేశారో అక్కడే నవ నిర్మాణ దీక్ష తీసుకోమన్నాను. ఇక్కడే అశోక్ బాబు గారు ఉన్నారు, ఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రోజు ఎన్జిఓ నాయకులు ఉన్నారు, చాలా గట్టిగా పోరాడారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ రోజు నాయకత్వం ఇచ్చారు, గట్టిగా పోరాడారు. ప్రజలైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
లాయర్లు ముందుకొచ్చారు, వీరోచితంగా పోరాడారు. డాక్టర్లు వచ్చారు, కుల సంఘాలు వచ్చాయి, వివిధ కులాలు వచ్చాయి, మతాలు వచ్చాయి. అందరూ కూడా సమైక్యమయ్యారు. ఒక అభద్రతా భావం వచ్చింది. రాష్ట్రం విడిపోతే మేమేమవుతాం? కనీస పిల్లల్ని చదివించుకుంటామా? మాకు పింఛన్లు వస్తాయా? 58 సంవత్సరాలు కష్టపడ్డాం. ఈరోజు కట్టుబట్టలే కాకుండా అప్పులతో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఏమవుతుందని ప్రతి ఒక్కరూ బాధపడే పరిస్థితి వచ్చింది. అయితే కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీలో ఉండే నాయకులకి ఆ రోజు కనికరం కలగలేదు. మన మీద దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎంత దుర్మార్గం అంటే వ్యతిరేకులున్నా, లేవంటే విదేశాల్లో ఎవరన్నా కుట్రలు పన్నా వారిపైన కూడా అంత వ్యతిరేకం చేయరు, అంత వ్యతిరేకం చేశారు. మానవతా భావం లేకుండా చేశారు. ఒక మాటలో చెప్పాలంటే చాలా దారుణంగా, చాలా నీచంగా ఆ రోజు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరందరూ కూడా మానవహారాలు పెట్టారు, ధర్నాలు పెట్టారు, నిరవధిక నిరాహార దీక్ష చేశారు, ప్రజా జీవితాన్ని స్తంభింపజేశారు. ఒక్కసారి ఆ ఆందోళన గుర్తు చేసుకుంటే ఎక్కడికక్కడ లక్షల మంది, ఒక పిలిపిస్తే లక్షల మంది రోడ్డెక్కి ఆందోళన చేశారు. మీరు ఎక్కడికక్కడ చేశారు. అది నేను ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను. అదే మరిగా వివిధ ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ ప్రచారం వచ్చినా ఢిల్లీ పెద్దలకి, ఆనాటి పెద్దలకి కనికరం కలగలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీతో సమానంగా నేను కూడా పోరాడాను. ఆ రోజు చూస్తే 2 రాష్ట్రాలకు న్యాయం చేయండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటారు, విడిపోవాల్సి వచ్చినప్పుడు సమాన న్యాయం చేయండి. ఈ 2 ప్రాంతాలకు అన్యాయం చేయొద్దండి, ఇది మంచిది కాదు.